ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో విజయవాడ గొల్లపూడిలో ఉన్న నలంద డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న పోలీసులు సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పించారు. ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా డబ్బులంతా సైబర్ నేరం ద్వారా పోగొట్టుకుంటున్నారు. ఇది ప్రజలకు అవగాహన కల్పించాలని ఈనాడు సంస్థ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మీరు ఎవరైనా ఈ సైబర్ నేరం బాధ్యతలు పడితే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా కోల్పోవడం కానీ జరిగితే వెంటనే 1930కి తెలియపరుస్తుందిగా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. ఈ సైబర్ ఫ్రాడ్స్ చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. బికాజ్ వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడటం వల్ల చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ చిన్న ఫోన్లు వాడుతున్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా మోసపోవట్లేదు. ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడడం వల్ల కంపల్సరీగా అప్రమత్తంగా ఉండాలి. దానివల్ల అవేర్నెస్ కల్పించడమే దీనికి ప్రివెన్షన్ మార్గం అని సిపి గారి ఉత్తర్వుల మేరకు మేము కూడా చాలా క్యాంప్స్ పెడుతున్నాం. ఈనాడు వాళ్ళు కూడా ముందుకు రావడం చాలా సంతోషదాయకమైన విషయం. సైబర్ క్రైమ్ నుంచి దానిపైన జరిగే డిఫరెంట్ కేసెస్ గురించి మా ఏసీపీ గారు వచ్చి మాకు అవేర్నెస్ కల్పించారు. వాళ్ళు చూసిన డిఫరెంట్ కేసెస్ ఎలా ఉన్నాయో మాకు చెప్పి ఎలాగా మేము అవేర్గా ఉండాలి, అందరికీ మేము కూడా చెప్పాలి అని చెప్పేసి చెప్పారు. చాలా ఈరోజు నేర్చుకున్నాము.